कोई होश नहीं क्या जिंदगी है, ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। సిఐఎస్ఎఫ్ ఫైర్ వింగ్ నిర్వహించు అగ్నిమాపక శాఖ అగ్నివీరుల ప్రదర్శనలు. ఇప్పుడు మనం మొట్టమొదటి ప్రదర్శన చూపించబోతున్నారు అగ్నివీరులు వాటర్ మిస్ట్. बेहद उपयोगी साबित हो सकता है। इस कंप्रेस्ड एयर फोम सिस्टम बैकअप में सामान्यतः पानी का टैंक, फोम कंसंट्रेट, प्रेशर पंप सिस्टम और कंप्रेस्ड एयर यानी संपीड़ित हवा की व्यवस्था होती है। सिस्टम पानी और फोम सॉल्यूशन की संपीड़ित हवा के साथ मिलकर हल्का और फैलाने वाला फोम तैयार करता है। ఇప్పుడు మనం చూస్తున్న ప్రదర్శన వాటర్ మిస్ట్. ఒక పెద్ద ఆయిల్ ట్రైన్లో మంటలు ఏర్పడ్డాయి. మంటలు ఏర్పడిన తర్వాత ఫైర్ ఫైటర్స్ కి కాల్ చేసిన వెంటనే అగ్నివీరులు స్పందించి ఇద్దరు ఫైర్ ఫైటర్స్ బైక్ రైడింగ్ చేస్తూ ఏ విధంగా వస్తున్నారో ఇప్పుడు మన కళ్ళ ముందు చూపించబోతున్నారండి. అగ్నివీరులు ఏ విధంగా ఫైర్ ఫైటర్స్ బైక్ రైడింగ్ చేస్తూ వస్తున్నారో మనం చూస్తున్నాం. అదిగో వచ్చేసారు, రంగంలోకి బుల్లెట్ లాగా దూసుకొని వస్తున్నారు. పెట్రోలింగ్ ఫైర్ వాచ్ ఫైర్ ఫైటర్స్ ఒకవైపు బైక్ రైడింగ్ చేస్తూ మరొక వైపు వెనుక భాగాన వాటర్ మిస్ట్ తగిలించుకొని మంటలు ఏర్పడిన ప్రదేశానికి రైట్ టైం లో చేరుకున్నారు. ముందుగా గాలి సిలిండర్ ఓపెన్ చేస్తూ తర్వాత డిశ్చార్జ్ టికర్ గన్ను నొక్కి ఒకవైపు వింగ్ డైరెక్షన్ చూసుకుంటూ మంటలు సరైన సమయంలో ఏ విధంగా ఆర్పుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. आग के ऊपर नियंत्रण पाया गया। अतिशीघ्र आग के ऊपर नियंत्रण पाने के लिए कंप्रेस्ड एयर फोम सिस्टम एक बहुत ही उपयोगी उपकरण है। फायर में हवा के साथ फोम तैयार किया जाता है। सामान्यतः फोम सिस्टम के कंसंट्रेट की मात्रा 3 तक हो सकती है, 3% तक हो सकती है, जो इस्तेमाल किए जा रहे हैं फोम के प्रकार और सिस्टम पर निर्भर करता है। ఇప్పుడు మనం చూస్తున్న ప్రదర్శన హై ఎక్స్పెన్షన్ ఫోమ్ జనరేటర్. మన ఫైర్ బిల్లులు ఏ విధంగా మంటలు ఏర్పడినప్పుడు ఏ విధంగా హై ఎక్స్పెన్షన్ ఫోమ్ ద్వారాగా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో మంటలు ఏర్పడిన ప్రదేశానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ నుంచి డెలివరీ హోజ్ను హై ఎక్స్పెన్షన్ ఫోమ్ జనరేటర్ అనే పరికరానికి అనుసంధానించి ఏ విధంగా మంటలు ఏర్పడిన ప్రదేశంలో మంటలు ఆర్పుతున్నారో మనం చూస్తున్నాం. फोम एक महत्वपूर्ण विशेषता है कि एक्सपेंशन रेशियो लो एक्सपेंशन फोम ये अनुपात सामान्यतः लगभग 1:5 से लेकर 1:20 के बीच में हो सकता है। अर्थात एक बार फोम सॉल्यूशन के कई गुना अधिक मात्रा में फोम तैयार किया जा सकता है। वास्तविक प्रदर्शन उपकरण और फोम कंसंट्रेट की तकनीकी विशेषताओं पर निर्भर करता है। ఇది ఒక అత్యంత ముఖ్యమైన ప్రమాదకరం. హ్యాంగర్లు, గోదాములు, సొరంగాలు, నాయకుల ఇంజిన్ గదులు వంటి మూసి ఉన్న విస్తారమైన ప్రదేశాలతో పూర్తిగా నింపి ఉంటే మంటలు ఆర్పడానికి ఇది ఫోమ్ జనరేటర్, హై ఎక్స్పెన్షన్ ఫోమ్ జనరేటర్ ఉపయోగపడుతుంది. जैसे ही फोम आग के ऊपर फैलता है वो आग को ढकता है, ठंडा करता है और दोबारा आग पकड़ने की संभावना को कम करने की मदद करता है।
ఏ విధంగా మన ఫైర్ ఫైటర్స్ ఫోమ్ జనరేటర్ ద్వారాగా ఫోమ్ బబుల్స్ గా తయారు చేసి ఏ విధంగా మంటలు ఆర్పారో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. से उत्पन्न ऑयल फायर का एक डेमो प्रस्तुत करने जा रहे हैं। इस डेमो का मुख्य उद्देश्य ये सामान्यतः हाई प्रेशर सिस्टम में छोटी सी लीकेज भी गंभीर आग का कारण बन सकता है, ये दिखाना है। ఫ్లేజ్ ఫైర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో ఎన్టీపీసీ సింహాద్రి ఎల్డీఓ పంపింగ్ మరియు నిల్వల కోసం బలమైన సదుపాయాలు ఉన్నాయి. ఆయిల్ పైప్ ప్లంజర్లలో అగ్ని ప్రమాదాలు ఏర్పడినప్పుడు సాధారణంగా లీకేజీలు జరుగుతున్నప్పుడు సంభవిస్తాయి. ఇవి జ్వలనశీల ద్రవ హైడ్రోడ్ కార్బన్ల ద్వారాగా క్లాస్ బి అగ్నులు కావడంతో ప్రత్యేకమైన మరియు వేగవంతమైన అగ్నిమాపక విధానాలు అవసరం. जैसा कि आप देख रहे हैं, शुरुआत में बहुत ही छोटी सी लीकेज के बाद टेम्परेचर और ऑक्सीजन की उपस्थिति में आग पकड़ लेता है और देखिए कितना भीषण रूप देखते ही देखते विकराल रूप धारण कर लिया आग ने और उसके ऊपर फायर फाइटर को काबू पाना होता है। ये रूप आने से पहले ही हमको हर चीज पे ध्यान देकर आग को नहीं लगने का व्यवस्था करना चाहिए। అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజిన్ నుంచి డెలివరీ హోగులు ఏర్పాటు చేశారు. వారు ఫోమ్ డ్రమ్ బ్రాంచ్లను 10x మరియు ఫోమ్ డ్రమ్ ఉపయోగించి ఫోమ్ ను స్ప్రే చేస్తున్నారు ప్రారంభించారు. చివరికి మరి మంటలను సకాలంలో ఆర్పగలిగారు. మన ఫైర్ ఫైటర్స్ విన్యాసాలు చూడండి, శభాష్ అనిపించాలా. మనలను మంత్రముగ్ధులు చేస్తున్నారు ఈ యొక్క ప్రదర్శన ద్వారాగా. अग्निशमन कर्मी द्वारा सफलता से आग पर काबू पाया गया और उसको पूर्णतः बुझाया गया। ఈ క్రీడా ప్రాంగణంలో చూడండి 2 టైగర్స్ అగ్నిమాపక శకటాలు पर हम प्रस्तुत करने जा रहे हैं एक शानदार और मनमोहक तिरंगा वाटर कार्टन।